ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మిషన్ గ్రే హౌస్ హిందీ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే ఫస్ట్ మిషన్ గ్రే హౌస్లో క్యారెక్టర్స్ చూద్దాం. క్యారెక్టర్స్ వచ్చేసి హీరో అబీర్ ఖాన్ ఉంటాడు. అతనికి వచ్చేసి తనకి ఎట్లయినా సరే పోలీస్ ఆఫీసర్ కావాలని డ్రీమ్ ఉంటుంది. నెక్స్ట్ విలన్స్ ఉంటారు. విలన్స్ కూడా పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఇంకా మెయిన్ హీరో మదర్ ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు స్టోరీ విషయానికి వచ్చేవరకు హీరోకి వచ్చేవరకు తనకి ఎలా అయినా సరే పోలీస్ ఆఫీసర్ కావాలని డ్రీమ్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ. అయితే తనకు వచ్చేసి ఒక మిషన్ ఉంటుంది, గ్రే హౌస్ మిషన్ అని చెప్పి. ఆ గ్రే హౌస్లో ఎట్లంటే అందులో చాలామందిని చంపుతుంటారు. హౌస్లో మర్డర్స్ అవుతుంటాయి. ఆ మర్డర్స్ ఎవరు చేశారు ఏంటి కనిపెట్టడానికి ఈ హీరోని అక్కడ పంపిస్తారు గ్రే హౌస్కి. పంపిస్తే ఇంకా హీరో వచ్చేసి హీరో వచ్చినాక కూడా మర్డర్స్ అవుతుంటాయి. వచ్చినా కూడా ఇద్దరు చనిపోతుంటారు. హీరో కనిపెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు అతనికి అన్ని ట్విస్ట్లు చాలా ఉంటాయి. ఆ హౌస్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ అని తెలుస్తుంది. లాస్ట్కు మర్డర్ ఇంతకు ఎవరు చేశారు ఏంటి ఎందుకు చేశారు అది లాస్ట్ కనిపెడతారు. లాస్ట్కి అయితే ట్విస్ట్ ఉంటుంది, మనం ఊహించిన ట్విస్ట్. ఇంతగా మర్డర్స్ ఎవరు చేశారు ఏంటి అనేది. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. హీరో అయితే కొత్త హీరో అని ఇతను థర్డ్ సినిమా అవుతుంది. పర్లేదు, హీరో యాక్టింగ్ బాగానే చేశాడు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇక్కడైతే హీరో యాక్టింగ్ బాగానే ఉంటుంది, కామెడీ కూడా పర్లేదు, కామెడీ బాగానే ఉంటుంది. మూవీ అయితే ఎంగేజింగ్గానే ఉంటుంది, బోర్ అయితే ఏం కొట్టదు. ట్విస్ట్ హీరో ఇన్వెస్టిగేషన్ కూడా బాగానే ఉంటుంది. అక్కడ ముగ్గురు టీం వస్తారు ఇన్వెస్టిగేషన్కి, ఎవరెవరు మర్డర్ చేస్తారు ఏం చేస్తారు అనేది.